హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము జున్ను ఎలా చేయాలో చూద్దామండి. ఈ విధంగా చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తుంది, కేక్ లాగా ఉంటుంది. అలానే గట్టిగా కాకుండా బాగా మెత్తగా వచ్చేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే మనము దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఫస్ట్ డే పాలు కాకుండా సెకండ్ డే పాలు తీసుకున్నానండి, జున్ను పాలు. దానివల్లనే నాకు ఇది బాగొచ్చింది. ఫస్ట్ డే అయితే నార్మల్ మిల్క్ కూడా కొన్ని కలుపుకోవాలి. నేను సెకండ్ డే కాబట్టి ఓన్లీ జున్ను పాలు మాత్రమే తీసుకున్నాను. జున్ను పాలు 1 లీటర్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని తర్వాత అందులోకి 1/2 కప్పు బెల్లం వేసుకొని, బెల్లం కరిగిన తర్వాత వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో కానీ ఏమైనా డస్ట్ ఉంటే అంత దీంట్లోకి వచ్చేస్తుంది. చూడండి ఎంత డస్ట్ ఉందో అదంతా పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ పాలల్లోకి కొద్దిగా పెప్పర్ పౌడరు, కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పు ఉండే పాత్ర పెట్టుకొని అందులోకి వాటర్ పెట్టి దానిపైన మనం పాలు పోసి పెట్టుకున్న తట్టని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కవర్ అయ్యేలాగా ప్లేట్ పెట్టుకోవాలి. ఏమాత్రం ఆవిరి అనేది బయట రాకుండా పూర్తిగా క్లోజ్ అయ్యేలాగా పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ ఉడికితే చాలండి, మనకు జున్ను రెడీ అయిపోతుంది. చూడండి ఏమాత్రం పాలు కూడా కనపడకుండా బాగా రెడీ అయింది కదా. ఇప్పుడు ఇలా జస్ట్ ఊరికే అట్లా స్పోర్క్తో చూసామంటే మనకు తెలిసిపోతుంది జున్ను రెడీ అయిపోయినట్టు. అంతే అండి. ఒక 10 మినిట్స్ మనం దీన్ని చల్లారిన తర్వాత మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పెప్పర్ పౌడర్ వేసాం కదా, మనకు మరీ అంత స్వీట్ కాకుండా బాగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎలా ఉందో, కేక్ లాగే కనిపిస్తుంది కదా. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.